चला जाओ उधर चलो ఎన్ని చెప్పినా ఈ రోజు అమరావతి మన రాజధానిగా అని అందరు అనుకుంటాము. అమరావతి రాజధానికి నరేంద్ర మోడీ గారు పుణ్య ప్రదేశాల్లో మన ప్రపంచంలోని ప్రతి పుణ్య ప్రదేశం నుంచి పవిత్ర క్షేత్రాల నుంచి మట్టి నీళ్లు జనాలు తీసుకొని వచ్చి ఈ రోజు దేవతలు ఉండే ప్రదేశంగా అమరావతిని భావించడం జరిగింది. అటువంటి ప్రదేశంలో మహిళలకి వేశ్యలుగా HIV సోకిన వాళ్ళు అంటూ అసభ్యకరంగా పదజాలంతో దూషించిన ఈ శ్రీనివాస్ ను అరెస్టు చేసిన విధంగానే మన కృష్ణంరాజు గారిని కూడా అరెస్టు చేసి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అదే విధంగా ఎక్కడైతే వీళ్ళు ఎవరినైతే వాళ్ళు అసభ్యంగా దూషించారో వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించి అమరావతి మహిళలకే వీళ్ళని అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు యూపీలో యోగి గారు మహిళలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరో ర్యాగింగ్ చేశారని వాళ్ళని తుప్పు కొట్టి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అటువంటిదే వీళ్ళని కూడా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ ఏకాఖండంతో వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. సో వీళ్ళని ఇమ్మీడియట్ గా వీళ్ళపైన చర్యలు తీసుకొని వీళ్ళకు అమరావతి మహిళలకే అప్పగించాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏమంటే, ఒక మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధాని లేని రాజ్యాంగం ఇన్ని రాళ్ళు ఏలినారు వాళ్ళు. అది మాకొద్దు, మాకు రాజధాని కావాలని చెప్పి ఒక రాజధానిగా నిర్మించుకొని మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తే, ఇది ఇంద్రభవనము మాకు దేవతల నిలయం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం కరెక్టే. ఎందుకు అంటున్నానంటే, గౌతమిపుత్ర శాతకర్ణి ఏలిన అమరావతి అది. ఏ విధంగా అంటున్నానంటే, నేను వాళ్ళ తల్లి పేరు ముందు చేర్చుకొని మరి ఆయన రాజ్యం వెళ్ళి అమరావతిని రాజధానిగా చేసుకొని అఖండ భారతదేశాన్ని జయించి ఆ రాజ్యాన్ని వెళ్ళినాడు. అటువంటి రాజధానిని ఈ పనికి వాళ్ళ వెధవలే వీళ్ళు, మంచోళ్ళు అయితే అనరు ఈ మాటలు. ఈ వెధవలు అనే మాటలు మహిళలను ఎంతో కించపరుస్తున్నాయి, ఎంతో అవమానపరుస్తున్నారు వీళ్ళు. ఏమన్నా ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ లో అదే కొమ్మినేని శ్రీనివాస్ భార్య ఉంది, తల్లి ఉంది, చెల్లి ఉంది, అందరు ఉన్నారు. వాళ్ళు కూడా వేసేలా అని అడుగుతున్నా మీ సభాముఖంగా. నేను ఎంతవరకు న్యాయం ఇది ఆడవాళ్ళని కించపరచడం? ఇంతే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు ఎంత త్యాగం చేశారో మనం గుర్తించాలి. వాళ్ళు జగన్ వచ్చినప్పుడు వాళ్ళ రాజధాని తీసేసి వాళ్ళ భూములు లాక్కొని ఎంత అవమానపరిచినాడు. ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినారు, కాలినడకన ప్రతి ఊరు తిరిగినారు. వాళ్ళ శ్రమ ఫలితం ఈ రోజు రాజధాని మనకు వస్తుంది అంటే అది ఎంతో అదృష్టం చేసుకున్నాం మనం. వీళ్ళకు తెలియక ఈ మాటలు ఎంతో కించపరుస్తున్నారు మమ్మల్ని మహిళలను. ఈ సాక్షి మీడియా నడిపేది భారతిరెడ్డి, ఒక ఆడ మనిషి. ఆమెకి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆమె ఒక మనిషి, ఒక ఆడ మనిషి అయింటే మాత్రం ఖచ్చితంగా మహిళలపై దూషించిన వ్యక్తులను సాక్షి టీవీ నుంచి వాళ్ళని వెంటనే నిర్మూలన చేయాలి, వాళ్ళని ఉంచుకోకూడదు. ఇంకా సాక్షి టీవీలో పనిచేసేదానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. అప్పుడే మేము క్షమిస్తాం వాళ్ళను. వాళ్ళు మాకు బహిరంగంగా వచ్చి ఈ జగన్ గాని, భారతిరెడ్డి గాని, కొమ్మినేని శ్రీనివాస్ గాని, ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది కృష్ణమరాజు, వీళ్ళందరూ కలిసి వచ్చి మాకు క్షమాపణ చెబితే తప్ప మేము సహించము ఈ విషయం. అయితే ఇక్కడ మాకు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్లకు ఎంతో ముందంచ వేసి ప్రతి దాంట్లో మమ్మల్ని ముందుంచుతున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళ విలువ తెలుసు కాబట్టి.
ప్రతి తల్లి చెల్లి అందరూ ప్రతి ఇంట్లో ఉంటారు, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇదే జగన్ రెడ్డి తన రాజకీయం కోసం, తన ఆస్తి కోసం సొంత చెల్లిని తల్లిని కూడా బయటికి నెట్టేసినాడు. ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి చరిత్ర తెలియదు కాబట్టి చరిత్రహీనులు వాళ్ళు. అందుకే చరిత్ర గురించి, రాజధానుల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళలంటే దేవతలతో సమానం. ఇదే భారతదేశంలో మహిళను దేవతగా పూజిస్తారు. ఇది జగన్ కు తెలియదు, ఎందుకంటే తనే ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టాడు తల్లిని చెల్లిని. కాబట్టి ఈ వ్యాఖ్యలకు ఆయన కూడా స్పందిస్తూ నవ్వుకుంటూ పిశాచకత్వ ఆనందాన్ని ప్రదర్శిస్తున్నాడు. అది ఏ మాత్రం మానుకోకపోతే 175 సీట్ల నుంచి 11కు వచ్చినాడు. 11 సీట్లు కూడా గల్లంతా ఈసారి జగన్ కంటే ఆడవాళ్ళం అందరము మూకుమ్మడిగా చెప్తున్నామన్న. ఇది మాత్రం ఆయన వెనక్కి తీసుకోకపోతే కఠిన చర్యలు, చాలా కఠినంగా మేమే శిక్షిస్తాం. ప్రతి ఇల్లు ముట్టడిస్తాడు. అమరావతిలో ఉన్న మహిళలు కాదు, వాళ్ళకు మేమంతా మహిళలను సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఎంతో మంది పవిత్రమైన కనకదుర్గమ్మ వెలిసిన దేశం, రాజ్యం అది. ఆ అమరావతిని కించపరుస్తున్నాడు. వీడు ఎంత నీచుడో మీరే గ్రహించండి. అంటే ఇతనికి చరిత్ర తెలియదు, దూషించడం తప్ప, ఇంకొకటి ఆడవాళ్ళని కించపరచడం తప్ప వేరే ఏమీ తెలియదు. కాబట్టి జగన్ కి ఇవే చేస్తుంటాడు. ఎప్పుడు చూసినా ఇది ఆడవాళ్ళ మీద, మా ప్రభుత్వం మీద పడి ఏడవడం తప్ప ఏమీ తెలియదు, ఏమీ చేత కాదు. ఈసారి మాత్రం 11 సీట్లు కూడా వాడికి ఉండవని నేను చెప్తున్నాను మీడియా పూర్వకంగా. ఫస్ట్ రిపోర్టర్లు అంటే మంచి జరిగినా చెడు జరిగినా రిపోర్టర్ల నుంచే రియాక్ట్ అవుతారు అందరూ. ఆడవాళ్ళని మనోభావాలు ఎందుకు దెబ్బతీయాలో మీరు? మా సాక్షి టీవీ వాళ్ళు మా ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము ఇప్పుడు రోడ్డుకి ఎక్కినామంటే నీ నుంచే, అది మీ సాక్షి టీవీ నుంచే. మాకు మీరు సారి చెప్పి తీరాల్సిందే, వదిలేదు లేదు. మా ఇళ్ళలో మమ్మల్ని ఒక్కొక్క మాట అంటున్నారు. మీరు చేసిన దానికి ఇప్పుడు మమ్మల్ని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు పోరాడే తొందరలో పూర్తి చేస్తా అంటున్నాడు. ఈయన 3 రాజధానులని చేయకపోయి ఓడిపోయా. ఈసారి కూడా అట్లే ఉంటది. అవన్నీ ఎందుకు? అక్క చెల్లెమ్మల అన్నలను ఎట్లా అవమానిస్తాడు ఆయన భార్య ఎట్లా అవమానిస్తుంది, ఆ సాక్షి మీడియా ఎట్లా అవమానిస్తుంది? ఇది మాకు నచ్చలే. ఉన్న మతి పోతుంది ఆయనకు, ఆయన ఇష్టం. జగన్ మనము ఎంతో అప్పట్లో 5 ఏళ్ల పాలనలో ఆయన ఏమి చేసింది లేదు మనకు. కానీ ఒకటి, ఆమె భార్య భారతి ఉంది, చెల్లెలు ఉంది, అందరు ఉన్నారు. కానీ ఆడవాళ్ళని ఎలా కించపరుస్తున్నాడో మనం ఆలోచించాలి. కానీ సాక్షి టీవీ అస్సలు ఉండకూడదు, తీసేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి. మనం ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీని గౌరవిస్తున్నాము, జ్యోతితో సమానంగా చూస్తున్నాం. కాబట్టి ఆడవాళ్ళు ఎంత కించపరుస్తున్నారంటే మనందరం కలిసి ఇప్పుడు ఎండలో నిలబడి ఎందుకు చేస్తున్నాం? అందరూ ఆడవాళ్ళం ఐకమత్యంగా ఉండి చేసుకుంటే మంచిది అనేసి ముందుకు వస్తున్నాం. కానీ ఇంత వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత ఆడవాళ్ళు అవమానిస్తున్నారు, కానీ మనం ఏం చెప్పుకోవట్లేదు కదా అని అంటే ఇప్పుడు బజార్ ఎక్కి చెప్తున్నాం మనము. అందరూ ఏ ఆడ మనిషి అన్నా మన వాళ్ళనే అంటున్నారు. కానీ అమరావతి చాలా చాలా పేరు తెచ్చుకున్న అమరావతి. కానీ అప్పట్లో జగన్ పాలన చేసినప్పుడు కూడా, అప్పుడు ఆయన కూడా ఒకప్పట్లో ఎన్నో ఘోరాలు చేసినాడు, ఎన్నో జైలు పోయి వచ్చినాడు. కానీ మేము అవన్నీ ఏమో అయిపోయింది అనుకోలే. కానీ ఒకటి, ఇప్పుడు ఆడవాళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నాడు? సాక్షి టీవీ అసలు ఉండకూడదు. వీళ్ళు జయరాం అనే వ్యక్తి కూడా వాళ్ళ చెల్లిని వాళ్ళమ్మ అనుకోమనండి. ఇక్కడ మమ్మల్ని ఎందుకు అంటాడు వాడు శ్రీనివాస్? అక్కడ వాళ్ళని అనుకోమనండి, ఇక్కడ మమ్మల్ని ఎందుకు అంటాడు? ఆడవాళ్ళను ఆంధ్ర మొత్తాన్ని అంటాడు ఎందుకంటాడు? ఎందుకు గుండెలు వాడికి? వాడిని ఖచ్చితంగా చేయాలి, పడితే తగిన శాస్త్రం చేయాలి మనం. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత స్పందిస్తున్నామంటే, ఎంత కులుగుపోతున్నామంటే, ఏ ఆడదైనా మనం ఆడవాళ్ళమే, అందరు స్త్రీలమే. కానీ మాకు అంత రాత్రి నిద్ర లేదు, మాకు నిద్ర లేదు, ఇన్ని బాధపడుతున్నాం. ఒకటి, ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలి. జగన్ కూడా సమాధానం చెప్పాలి. అక్కడ జయరాం కానీ ఎవరు బంగోక శ్రీనివాసు ఆయన కూడా మాకు క్షమాపణ చెప్పి తీరాలి. ఇప్పుడు మీ విలేకరులు ఏం చేస్తారో మాకు తెలియదు. ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి. ఆయన సాక్షి టీవీ కూడా మాకు అవసరం లేదు.